గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థుల విద్యాభ్యాసం కోసం వసతులు లేని పాఠశాలను అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని విఎస్టీ ఇండస్ట్రీస్ చీఫ్ హ్యూమన్ రీసోర్స్ పర్సన్ ఆఫీసర్ అమిత్ అరోరా అన్నారు. చినశంకరంపేట మండలంలోని సూరారం గ్రామంలో విఎస్టీ పరిశ్రమ ఆర్థిక సహకారంతో హైదరాబాద్ టైటాన్స్ రౌండ్ టేబుల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 70 లక్షల రూపాయలు వెచ్చించి 3 అదనపు తరగతి గదులతో పాటు విద్యార్థులకు టాయిలెట్స్, వాటర్ ప్లాంట్ నిర్మించారు. పాఠశాల శిథిలావస్థలో ఉన్నదని, పాఠశాల పరిస్థితులను ప్రధాన ఉపాధ్యాయుడు సాయిరెడ్డి పరిశ్రమ వారికి సూచించి అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం సహకరించాలని కోరడంతో స్పందించిన పరిశ్రమ యాజమాన్యం, చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాఠశాల అదనపు తరగతి గదులు నిర్మించారు. పాఠశాల పునఃప్రారంభం కావడంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నేడు పరిశ్రమ యాజమాన్యం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యాన్ని మరియు హైదరాబాద్ టైటన్స్ రౌండ్ టేబుల్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను శాల్వా, మిమెంటోలతో ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రారంభోత్సవానికి వచ్చిన పరిశ్రమ ప్రతినిధులను విద్యార్థులు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాల సమస్యలపై మరో 2 అదనపు తరగతి గదులు కావాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సాయిరెడ్డి కంపెనీ యాజమాన్యానికి వినతి పత్రం అందజేశారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు అదనపు తరగతి గదులు కావాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కంపెనీ యాజమాన్యాన్ని కోరారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సాయిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సాయిరెడ్డి కంపెనీ ప్రతినిధి అమిత్ అరోరా మాట్లాడుతూ పాఠశాల సమస్యలపై యాజమాన్యానికి సూచించిన వెంటనే అదనపు తరగతి గదులు కావాలని కోరడంతో స్పందించిన యాజమాన్యం తరగతి గదుల నిర్మాణం చేపట్టడం జరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు చదువుకుంటారని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడితే గ్రామాల్లో ప్రతి ఒక్కరు చదువుకునేందుకు అవకాశం ఉంటుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరారు. సమస్యలపై కంపెనీ యాజమాన్యాన్ని కోరడంతో శిథిలావస్థలో ఉన్న పాఠశాలను కూల్చివేసి నూతన పాఠశాలను విద్యార్థులకు అందించినట్టు తెలిపారు. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను మంచి ఉన్నత స్థాయిలో ఉండే విధంగా ఎదగాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో విఎస్టీ ఇండస్ట్రీస్ ప్రతినిధులు అమిత్ అరోరా, అనీష్ గుప్తా, ఈఎఫ్ శాంతి, కార్తిక్, చింతపల్లి, రౌండ్ టేబుల్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మక్సూద్ అహ్మద్, మాధవరెడ్డి, చైతన్య చిన్నం, హర్షిత్ సెట్, లోకేశ్వర్ రెడ్డి, అఖిల్ దండుతో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ ప్రత్యేక అధికారి తులసిరామ్, పంచాయతీ కార్యదర్శి నాంపల్లి, నాయకులు చంద్రయ్య, శ్రీనివాస్, దుర్గపతి, రాజ్ కుమార్ గౌడ్, మల్లేష, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, ఆశా తదితరులు పాల్గొన్నారు. Future of this company, because we would have some doctors, some scientists, some engineers sitting there in the crowd right now who would then grow, and we would happy to be doing our bit in that. And I would not keep my speech long because I know all of you would be hungry and would be waiting for lunch time. So thank you very much. Very happy to be here and wish you all the best. ఒక 2 MOMBలో మనకు పూర్తి కాకుండా మిగిలిపోయిన బిల్డింగ్లు ఉన్నాయి సార్. మరి ఆ పూర్తి కాకుండా మిగిలిపోయిన ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియదు, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారో తెలియదు. అది ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మరి అవి మాకు అందుబాటులో లేవు కాబట్టి ఇప్పుడు మీరు ఇచ్చిన 3 రూమ్లతో పాటు పాత ఒక 3 రూమ్లు మళ్ళీ తిరిగి 6 రూములలో ఒకటి ఆఫీస్ కమ్ స్టాఫ్ రూమ్ పైన మళ్ళీ తరగతి గదులకు అవి మాత్రమే 5 మాత్రం మిగులుతున్నాయి. మరి లైబ్రరీ కానీ మాకు కంప్యూటర్స్ వచ్చినాయి. కంప్యూటర్ కానీ 2 రూమ్లు అవసరం సార్. మేము ఇదివరకే నిర్మల్ గారు కానీ చైతన్య గారిని కానీ రిక్వెస్ట్ చేశాం. ఇంతకుముందు పక్కన ఇంకో బిల్డింగ్ గులగొట్టే ముందు అది ఉంచుకుంటామంటే వద్దు సార్, ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ బడ్జెట్లో మేము మీకు అని అన్నారు. కాబట్టి దయచేసి మరొక 2 రూమ్లు మీరు ఇదివరకు కట్టించిన బిల్డింగ్ మీదనే మీరు నెక్స్ట్ బడ్జెట్లో మరొక 2 రూమ్లు కూడా మాకు సపోర్ట్ చేయాలని మా అందరి గ్రామస్తులందరి తరఫున, మా పాఠశాల తరఫున, విద్యార్థుల తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అలాగే పక్కనే ప్రాథమిక పాఠశాల ప్రైమరీ స్కూల్ కూడా అది కూడా 3 రూములతో మాత్రమే నడుస్తున్నది ప్రస్తుతం. వారు కూడా 110 మంది స్ట్రెంత్ ఉన్నారు. ఇంకొక 2 రూమ్లు ఇదే గ్రౌండ్లో ఉన్నది కాబట్టి వారికి కూడా 2 రూమ్లు ఇస్తే సఫిషియెంట్గా మన ఈ సూరారం గ్రామస్తులు అందరూ కూడా మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటారు సార్. తప్పనిసరిగా మీరు మా కోరికను మన్నించాలని కోరుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ బడ్జెట్లో చూడాలని అనుకుంటున్నాం సార్. మరి మీరు ఇంత పూర్తి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మిమ్మల్ని మేము ఎక్కడ కూడా తక్కువ చేయకుండా మా పిల్లల సర్వతోముఖాలు చూసి వాళ్ళ రిజల్ట్స్ మీకు చూపిస్తామని మాటిస్తున్నాం. వాళ్ళని తప్పకుండా వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండేలా తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్ అన్ని విధాలుగా. మరి మీలాంటి పెద్దల సపోర్టు మా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు అందించాలని, ఎల్లవేళలా మా మీద దయ ఉంచాలని కోరుతూ, మరి అందరూ కూడా మా గ్రామస్తులు కూడా మంచి సపోర్ట్ ఉన్నారు సార్. మీరు బిల్డింగ్ నిర్మించిన తర్వాత ఈ గ్రౌండ్ ఇది డిస్మెటల్ చేసిన తర్వాత లోతు ఉండేదంతా.
ఇది కొంచెం డౌన్ పొజిషన్లో ఉండే. ఈ డౌన్ పొజిషన్ అంతా కూడా మనం గ్రౌండ్ బాగోతుంది సార్ అంటే అందరిని కలిసి మనం మీటింగ్ పెట్టుకుంటే సార్ మేము చేయగలుగుతాం, వాళ్ళు చేశారు, మనం ఇదంతా చేసుకుందాం సార్ అని వాళ్ళే అందరూ కోఆర్డినేషన్తో వాళ్ళందరూ కలుపుకొని వాళ్ళే గ్రౌండ్లో సుమారు 180 ట్రాక్టర్ల వరకు మట్టి పోపించడం జరిగింది సార్. మరి వాళ్ళ గ్రామస్తులందరికీ కూడా పెద్దలందరికీ కూడా అటువంటి చొరవ తీసుకున్న అందరికీ కూడా పెద్దలకు మా పాఠశాల తరఫున